లెట్స్ వెల్కమ్ హర్. హలో మ్యామ్. హలో అండి, డాక్టర్ మాన్సా. ఎట్లా ఉన్నారు? గుడ్ అండి. ఈరోజు మనం ఫైబ్రాయిడ్స్ గురించి మాట్లాడదాం, యూటెరైన్ ఫైబ్రాయిడ్స్ గురించి అండ్ మైక్రోవేవ్ అబ్లేషన్ గురించి కూడా. ఇది చాలా మందికి నాలెడ్జ్ లేదు మైక్రోవేవ్ అబ్లేషన్ గురించి. వాట్ ఈస్ యూటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటిది యాక్చువల్లీ? సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అని అంటే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటే యూట్రస్ అంటే మన గర్భసంచిలో 3 పొరలు ఉంటాయి. వీ కాల్ ఇట్ అస్ 3 లేయర్స్. సో ఈ యూట్రైన్ మజిల్ ఏదైతే కణతులు అంటాం లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఇవి గడ్డల్లాగా అనుకోవచ్చు. కాకపోతే దీనిలో కంగారు పడాల్సింది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది చాలా వరకు 99% వరకు కనుక అవి క్యాన్సరస్గా ఉండవు. సో అవి కంగారు పడకుండా నార్మల్గా ఉండే గడ్డలు అనమాట. నార్మల్గా మీరు అన్నట్టు గడ్డలు అంటున్నారు, కానీ చాలామంది వాటితోటి ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు. అండ్ హౌ కామన్ ఇస్ ఇట్ అమంగ్ ఉమెన్? యాక్చువల్గా ఏంటి అని అంటే అన్ని గడ్డలు మనకి సిమ్టమ్స్ కాజ్ చేయాలని ఉండదు. కొన్ని వాటితోటి ఇబ్బంది పడతారు. చాలా వరకు అది అసలు ఫైబ్రాయిడ్ అనేది ఒకటి ఉంది అని వాళ్ళకి వేరే ఇంకేదన్నా స్కాన్స్లో తెలుస్తుంది తప్ప దానంతట దానికి సిమ్టమ్స్ అంటేనేమో 100% ప్రతి వాళ్ళలో సిమ్టమ్స్ ఉండాలని లేదు. మోస్ట్ కామన్గా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే మామూలుగా మెచ్యూర్ అయిన తర్వాత పిల్లల నుంచి మనం మెనోపాజ్ వచ్చేంత వరకు ఎవరికైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇండియన్ విమెన్ సినారియో తీసుకుంటే 25 to 30% ఆడవాళ్ళలో మనం ఇది చూస్తుంటాము. కాకపోతే ఇది ఈ మధ్య కాలంలో ఏంటి అని అంటే ఒకళ్ళకే వస్తుంది అని చెప్పకుండా పిల్లల నుంచి కొంతమందికి పీరియడ్స్ అయిపోయాక కూడా మనం డిటెక్ట్ చేయగలుగుతున్నాం అనమాట. పీరియడ్స్ అయిపోయాయి అంటే మన స్కాన్కి వేరే ఇంకేదన్నా ప్రాబ్లం తోటి వెళితే వాళ్ళకి నాకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా అన్నట్టు తెలుస్తుంది. సో అదొకటి